ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు అంటే వ్యాపార కారకుడు. మనకి కలిసి రావాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా, చదువుల గురించి రాణించాలన్నా కూడా ఈ బుధుడే కారకుడు అవుతాడు. అందుకని ఈ మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్ళు మిథున రాశి వాళ్ళు అవుతారు. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి మనం ముందు చెప్పుకున్నాం కదా. అలాగే వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగానే ఉంటుంది. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగానే గడుపుతూ ఉంటారు. కుటుంబంలో కూడా మంచిగా అందరితో బంధువుల్లో కూడా మంచి పేరు గడిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా దైవగ్రహంతోనే పనిచేస్తూ ఉంటారు. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేస్తూ ఉంటారు. ఎక్కువ సత్సరితులు బాబా పారాయణ చేస్తూ ఉంటారు. చేసేదానికి కూడా ఒక పద్ధతి పట్టు వదలకుండా అదే పనిగా చేసి సాధించగలుగుతారు. అంతా ఇది ఉంది ఈ నక్షత్రం వాళ్ళకి. కానీ అప్పుడప్పుడు వీళ్ళకి చేసుకున్న కళత్ర కారకుడైన భర్త కానీ భార్య కానీ కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇబ్బంది పెట్టినప్పుడు భయపడకుండా ఉండండి. భయపడకుండా అనుకున్న పనులు సాధించినట్లయితే కార్పొరేట్ రంగాల్లో కూడా బాగా ఉద్యోగాల్లో కూడా మంచి ప్రమోషన్ వస్తాయి. 10 మందిలో కూడా మంచి ప్రవేశాలు గడిస్తూ ఉంటారు. ఎలాంటి సమస్యలు ఉండవు. పిల్లలు కూడా అనుకున్న దానికంటే పై స్థాయికి వెళ్ళిపోతారు. చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా తీరిపోతాయి. తదుపరి ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రాహు నక్షత్రం ఇది. అది ఎందుకంటే వీళ్ళకి మైండ్ పికిల్గా ఉంటుంది. కాసేపు ఉన్న మైండ్ కాసేపు ఉండదు. అనుకుంటూ ఉంటారు చేద్దామా చేద్దామా అనే ఆలోచన అయితే ఉంటుంది. ఆలోచనని సక్రమైన మార్గంలో పెట్టడానికి సమయం పడుతుంది. వీళ్ళకి ఎందుకంటే చేస్తాంలే ఇప్పుడు అర్జెంటా అనేది నుండి ఆరుద్ర నక్షత్రం రాహు అన్నా కాదు. రాహు ఎవరు? పాము. ఈ పాము మెలుగురిపోతూ ఉంటుంది. దానికి ఒక పక్క పద్ధతి లేదు. రోడ్డు మీద వెళుతూ ఉంటే వెళుతుంది, పక్కంటే పక్క పోతూ ఉంటుంది. అట్లాగే వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ భావాన్ని పద్ధతులు కూడా మార్చుకోరు. ఎలా వెళ్ళాలో అలా వెళుతూ ఉంటారు. కానీ అందరితో బాగుంటారు. మంచిగా సైన్స్ రంగాల్లో బాగా అభివృద్ధి సాధిస్తారు. టెక్నికల్ రంగాల కంటే కూడా వీళ్ళకి సైన్స్ ఫీల్డ్లో మంచి అభివృద్ధి కానవస్తుంది. మంచి ప్రయోగాత్మక అవార్డ్స్ అందుకుంటారు. నోబెల్ అవార్డ్స్ కూడా ఆస్కారం ఉంది. మంచి డాక్టరేట్స్ చేస్తారు. చదువుల్లో మంచి ఉద్యత ఉంది. రాజకీయ రంగంలో కూడా ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పటికి కూడా మతి స్థిమితంగా ఉండదు. ఎందుకంటే చేసేటప్పుడు పని కరెక్ట్గా చేశామా లేదని ఆలోచించుకోరు. అన్నింటికీ మేము చెప్పేది వినండి అన్న భావంతో నెట్టుకొస్తూ ఉంటారు. భార్యాభర్తలు కూడా కొన్ని విషయాల్లో చికాకు పడుతూ ఉంటారు. పడ్డా కూడా ఎవరో ఒకరు పై చేయిగా ఉంటారు కాబట్టి కాపురం హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళ భావన తగ్గట్టుగానే చదువుల్లో మంచి ప్రయోగం అవుతారు. ఇబ్బంది అంటూ ఉండదు. కానీ అన్నింట్లో కూడా కష్టపడతారు. అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. మంచి ప్రక్రియ గడిస్తుంటారు. చేసే ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. మంచి టీచింగ్ లైన్లో కూడా మంచి పేరు ప్రకటిస్తూ ఉంటారు. డాక్టరేట్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఒక చేయాలని ఒక ఆలోచన మనసులో పెట్టుంటే అయ్యేంత వరకు కూడా నిద్రపోకుండా కష్టపడతారు యాదవ నక్షత్రం వాళ్ళు. వీళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా అన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ఈ నక్షత్రాధిపతి చక్కగా రాహు నక్షత్రం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటూ ఉండండి. లేకుంటే అమ్మవారిని పూజ చేసుకోండి. చేసినట్టయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తీరిపోతాయి. అన్నీ బాగుంటాయి. తదుపరి పునర్వసు. పునర్వసు ఒకటో ఈ 1, 2, 3 పాదాలు వస్తుంది. ఈ పునర్వసు వాళ్ళకి ఏంటంటే అన్నీ బాగానే ఉంటాయి. ఆర్థికంగా అసలు ఇబ్బంది అంటూ ఉండదు. అన్నీ జరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు ఒక చోట కూర్చొని అందరితో పని చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళగా ఏమీ చేయరు. బద్ధకంగా ఉంటారు. కానీ తెలివితేటలు విపరీతంగా ఉంటాయి. వాళ్ళ అదృష్టం ఏంటో కానీ వాళ్ళు ఎక్కడ కదలకుండానే పనులన్నీ అయిపోతూ ఉంటాయి. ఏదైనా చేద్దాం అనుకోండి ఇంకోటి మేము చేస్తామంటారు. అట్లా వాళ్ళు గడిచిపోతూ ఉంటుంది. మంచి ఆలోచన జ్ఞానం ఉంటుంది. చదువుల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. చదువుల్లో కూడా ప్రతి రంగంలో టెక్నికలే కానీ సాంకేతిక కానీ ఫోటోగ్రఫీ కానీ మల్టీమీడియా కానీ దేనికైనా సరే ఈ పునరుస్ వాళ్ళకి ఛాలెంజ్గా తీసుకుంటారు. ప్రతి సాధించగలుగుతారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి కొంచెం లగ్జరీస్ ఉంటాయి. అవి కావాలి ఇవి కావాలని ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి కూడా ఖర్చు పెట్టుకొని కాలాలు వృధా చేస్తూ ఉంటారు. అలా చేసుకుని టైం వృధా చేస్తారు. చేసామనే బాధను ఎదుటివాళ్ళు చెప్తే అర్థం చేసుకోరు. కొంచెం పెద్దవాళ్ళ మాట వినడం తక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఎదుటివాళ్ళు వినాలి. అన్నిటికీ పంచాలిటీ మెయింటైన్ చేయాలి. దాని ప్రకారం మనం వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అందరూ అట్లా ఉండరు కదా. ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ భావనలు వాళ్ళకు ఉంటాయి. అందుకని వాళ్ళని బట్టి మనం పోవాలి కానీ మనల్ని బట్టి వాళ్ళు పోరు కదా. అలా పోకపోయేటికి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కూడా వస్తూ ఉంటాయి. అది గ్రహించుకొని కనుక చేసినట్టయితే ఈ పునర్వసు వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉండవు. లాంగ్వేజ్ కూడా బాగుంటుంది. మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. అన్ని విషయాలు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగాల్లో కూడా
అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయికి వెళ్ళిపోతారు. డాక్టరేట్స్ చేస్తారు, మాస్టర్స్ చేస్తారు. చదువుల్లో కూడా అసలు మంచి పురోగతి కానవస్తుంది. కానీ అన్నీ చేస్తారు బాగానే ఉంది, కానీ తొందరపాటు మాటలు పోగొట్టుకుంటూ ఉంటారు. దుడుకుతనంతో ప్రతి విషయాన్ని కూడా ఎదుట వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ మాటలే వీళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటుంది. కానీ వీళ్ళు మాటా తీరు వీళ్ళకి కాసేపే ఉంటుంది. ఆ ఉద్రేకం, కోపం కాసేపు తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. ఎందుకంటే చంద్రుడు కదా మన కారకుడు. ఈ చంద్రుడి వల్ల ఏంటంటే వీళ్ళకి మాట మాట్లాడేటప్పుడు తొందరపడి అనేస్తారు. అన్న తర్వాత బయటకు వెళ్ళిపోయి 100 ఫోన్లు చేసేసి అయ్యో అన్నామా అన్నామా అని ఎదుటి వాళ్ళని 10 సార్లు ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటారు. అంటం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు, కానీ అది తెలుసుకోరు. ఈ మిథునరాశి వాళ్ళకి అన్నీ బాగుంటాయి, ఏ సమస్య అంటూ ఉండదు. అసలు ఆర్థికంగా అసలు ఇబ్బంది అంటూ ఉండదు. కానీ లగ్జరీస్ వల్ల కొంచెం మనీని పాడు చేసుకుంటూ ఉంటారు. అది కంట్రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా కిలో బియ్యం దానం ఇవ్వండి, ఇచ్చి తెల్లటి వస్త్రాన్ని ఎవరికైనా దానం చేయండి, బాగుంటుంది, ఇబ్బంది అంటుండదు. ఈ మిథున రాశికి బుధుడు కాబట్టి పసుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి, అప్పుడప్పుడు ధరిస్తుండండి. పచ్చ ఉంగరం పెట్టుకొని చక్కగా ఈ పెసలు దానం వేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మీరు చక్కగా గణపతిని పూజ చేసుకోండి. గణపతిని పూజ చేసినప్పుడు గరికతో పూజ చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. గరికతో పాటు జిల్లేడు పూలు కూడా తీసుకొచ్చి పూజ చేయండి. చేసినట్లయితే విద్యల్లో సకల విద్యాకారకుడైన విఘ్నేశ్వరుడు మనకి అభయం ఇస్తారు. అన్ని విధాలా కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంటుంది. ఎలాంటి సమస్యలు తీరిపోతాయి.